జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. దానికి తగ్గట్టుగా పార్టీ నేతలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వారంలో 2 సార్లు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వే నిర్వహించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన భీమవరం, గాజువాక అర్బన్ ఏరియాలని పిఠాపురం పూర్తిగా రూరల్ ప్రాంతం కాబట్టి గెలవడం ఈజీ అని నివేదికలు ఇచ్చాయి. మరోవైపు గొల్లప్రోలులో పవన్ హెలికాప్టర్ టేకాఫ్ ల్యాండింగ్కి స్థలాన్ని లీజ్కి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుండగా నియోజకవర్గానికి వచ్చే విధంగా కంఫర్ట్గా ఉంటుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని ఒక క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించి పార్టీ శ్రేణులు గత వారం రోజుల్లోనే 2 సార్లు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే చేయించారు. నియోజకవర్గంలో పవన్ అభ్యర్థిత్వం అయితే ఎలా ఉంటుంది, వేరొకరు జనసేన నుంచే వేరొకరు అభ్యర్థి అయితే ఎలా ఉంటారని కూడా ఒక సర్వే చేయించినట్లుగా తెలుస్తుంది. 2 సర్వేలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు, అదేవిధంగా ఎటువంటి డోకా ఉండదని కూడా 2 సర్వే నివేదికలు పార్టీకి అందించడంతో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనట్లు కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ అనేది కూడా ప్రిపేర్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మొత్తం 2,50,000 మంది ఓటర్లను దాదాపు 90,000కు పైగానే కాపు ఓటర్లు ఉండడంతో ఈ నియోజకవర్గం పూర్తిగా రూరల్ నియోజకవర్గం కావడంతో ఇటు జనసేన కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఓడిపోయారు. భీమవరం అదేవిధంగా గాజువాక ఈ 2 నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సిచ్యువేషన్. భీమవరంలో దాదాపు 8,000 ఓట్ల తేడాతో ఓడిపోతే, అదేవిధంగా గాజువాకలో దాదాపు 25,000 ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అంటే ఆ 2 నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే భీమవరం సంబంధించి, అదేవిధంగా గాజువాక సంబంధించి 2 నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే పిఠాపురం అయితే చాలా ఈజీగా బయటపడొచ్చని ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా సర్వే చేసిన ఏజెన్సీలు పార్టీకి ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇటు గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ అవుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే భీమవరం కావచ్చు, అదేవిధంగా గాజువాక ఇటు వైజాగ్ దగ్గరగా ఉంటుంది, పూర్తిగా అర్బన్ నియోజకవర్గం. అదేవిధంగా భీమవరం కూడా పూర్తిగా అర్బన్ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో పవన్కి సంబంధించి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ, జనసేన కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా వేసే అవకాశం లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాతో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా మీడియాలో హల్చల్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఓటు వేసే దగ్గరికి భీమవరం కావచ్చు, అదేవిధంగా గాజువాక కాకుండా పిఠాపురం అయితే పూర్తిగా రూరల్ నియోజకవర్గం. దాదాపు మొత్తం అసలు 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు, మండలాలు ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి అయితే ఈజీగా బయటపడచ్చని పార్టీ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి.